ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదాలకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు దేవా. మా అక్కరలు కొరతలు చింతలు కొదువలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యలు శోధనల నుండి, నిందలు అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు తండ్రి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున నీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడుతున్న వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. అయ్యా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, నమ్మకస్తులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాట చొప్పున నాకు మేలు చేసినావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యములు తెలివిలేని వారికి తెలివి కలిగించుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాట మికిలి స్వచ్ఛమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము యథార్థమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేయునదంతయు నమ్మకమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా నీతిని బట్టి ఉత్తరమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగచేయుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప జీవము కంటే ఉత్తమము గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప ఎంతో అమూల్యమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనుదినము నూతనముగా పుట్టు వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేసిన ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచుచున్న వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎర్ర సముద్రపు నీళ్లను విభజించి ఇశ్రాయేలీలను సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిపించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము ప్రవహించు నదులను ఇంకజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బండను చీల్చి నీరును త్రాగనిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారా చేదు నీటిని మధురముగా చేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవదూతల ఆహారమగు మన్నాను భుజింపనిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎరికో గోడలు కూల్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైపోయిన స్థలములను కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన దానిని వెతుకువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గాయపడిన దానిని కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దాగుచోటు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరికీ ఉపకారిగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రేమించు వారందరినీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరుపెట్టు వారికందరికీ సమీపముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ క్రియలన్నిటిలో కృపచూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇత్తడి తలుపులను పగులగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇనుప గడియలను విడగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో మరుగైన ధనమును నాకిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేమును కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇల్లు కట్టించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పట్టణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీడును గూర్చి సంతాపమునందువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి ఆదరించున్నట్లు ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి వలె నా యందు జాలిపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అహంకారులను ఎదిరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులకు కృప అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కాలములను సమయములను మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులకు తెలివి నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జనముల అల్లరిని చల్లార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేవేల మందికి కృపచూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మును స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతగానో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి. మీకే మొరపెట్టినారు దేవా. మిమ్మును మాత్రమే ఆశ్రయించారు అయ్యా. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి మొరలను విని వారి ఎడల గొప్ప కార్యాలను చేశారు దేవా. వారి కుటుంబాలను దీవించారు తండ్రి. వారి స్థితినంతటిని ఆశీర్వదించారు దేవా. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద బిడ్డల్ని నిలవబెట్టినారు తండ్రి. అయ్యా, పితరుల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము కూడా మిమ్మునే ఆశ్రయిస్తుండగా మీ మీదనే ఆధారపడి మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా స్థితినంతటిని మీరు మార్చండి దేవా. మమ్మను ఆశీర్వదించండి. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. ఈ దినమున దేవా, ప్రియులు చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమంతటిలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాం దేవా. అయ్యా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా. అయ్యా, మా పనులలో మా ప్రయత్నాలలో
మాకు కావలసిన తెలివిని, క్షేమాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి మమ్మను తప్పించండి దేవా. మా ప్రయాణాలలో తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఆటంకాలను, అపాయాలను, ప్రమాదాలను మా యొద్ద నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలందరూ ఈ సమయాన దేవా భారంతో మీకు మొరుపెడుతుండగా, నమ్మకంతో మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు దేవా. అయ్యా, మేము నమ్ముచున్నాము తండ్రి. మీరు మాత్రమే మా జీవితంలో గొప్ప కార్యాలు చెయ్య గొప్ప దేవుడవని, శక్తిమంతుడవని మేము నమ్ముచున్నాము దేవా. అయ్యా, మేము అపనమ్మకస్తులం అవ్వకుండా సహాయం చెయ్యండి దేవా. అవిశ్వాసులంగా ప్రవర్తించకుండా మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, మా కష్టాల విషయమై, శ్రమల విషయమై, అక్కరలు కొరతల విషయమై మీ సన్నిధిలో చేరి భారంతో మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, గడిచిన దినములలో మేము మీకు ప్రార్థించలేకపోయాము కాబట్టే మీ యొద్ద నుండి ఎలాంటి సహాయాన్ని పొందుకోలేకపోయాము దేవా. కష్టంలో బ్రతికాము తండ్రి, శ్రమల చేత కూరుకుపోయాము దేవా. అయ్యా, మా బుద్ధిహీనతను మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాము దేవా. ఈ దినము నుండి మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మాత్రమే మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను మీరు సరిచెయ్యండి దేవా. నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, వారి మొరలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా మీ పాదాల వద్దకు రాకుండా, మీకు మొరపెట్టకుండా, మీ సహాయాన్ని ఆశ్రయించకుండా లోకంలో పాపంలో ఉంటున్నారో, వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ వైపు ఆకర్షించుకోండి దేవా. మీకు మొరపెట్టే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో, వారి జీవితాలలో ఎన్నో రకరకాల శ్రమలను అనుభవిస్తున్నారు. కానీ ఆ శ్రమలను, ఆ కష్టాలను, ఆ కొరతలను తీసివేసే దేవుడమైన మీ వైపు మరలని వారిగా ఉంటున్నారు దేవా. మీకు ప్రార్థించకుండా వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారు దేవా. అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా, కఠిన హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గొప్ప దేవుడో మీరు తండ్రి. గొప్ప కార్యాలు చేసే శక్తి కలిగిన దేవుడో మీరు దేవా. దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు చక్కటి జాబు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అయ్యా, రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి తండ్రి. ఈ రీతిగా దేవా, రకరకాల చదువుల విషయమై, ఉద్యోగాల విషయమై అప్లికేషన్స్ పెట్టుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు భద్రపరచండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి. మీరే వారి భవిష్యత్తును ఆశీర్వదించండి దేవా. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు దీవించండి. వారి చదువులలో జ్ఞానం దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని మీరు అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు దేవా, వారి కుమారులు, కుమార్తెల విషయమై ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి దేవా. అయ్యా, వారి బిడ్డలను మీరు మార్చండి తండ్రి. తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రుల మాట వింటూ వారిని ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో కాలంగా ఎదురు చూస్తుండగా వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అధికారులకు మంచి మనసును దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డలందరికీ తోడయ్యుండండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. పని భారాన్ని తొలగించండి తండ్రి. సహోద్యోగుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. అయ్యా, ఉద్యోగ స్థలంలో నీ బిడ్డల్ని
అత్యధికంగా హెచ్చించండి దేవా. ఖ్యాతిని ఘనతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా బంధువుల నుండి, సొంత వారి నుండి, ఇరుగు పొరుగు వారి నుండి, సంఘస్థుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడైతే వారు నిందించబడుతున్నారో, ఎక్కడైతే అవమానాల పాలవుతున్నారో అక్కడే నీ బిడ్డల్ని గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున దేవా వివాహ ప్రయత్నం చేయబోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డల ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. ఇరు కుటుంబాల వారిని సిద్ధపరచండి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోమని, ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి కుటుంబాన్ని జ్ఞానం కలిగి కట్టుకొనుటకు సహాయం చెయ్యండి దేవా. ఈ సమయాన భార్యాభర్తల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వారి మధ్య మనస్పర్ధలు, విభేదాలు, కోపాలు, ద్వేషాలు తొలగించండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. ఇంకా సంతానమందక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. వారిలో ఉండే లోపాలను తీసివేయండి దేవా. అనారోగ్య స్థితిని మీరు దూరపరచండి తండ్రి. అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది దేవా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఎన్నో టెస్టు చేయించుకుంటూ ఎంతగానో నష్టపోతున్నారు దేవా. అలాంటి వారిని మీరు సరిచెయ్యండి దేవా. మీకు ప్రార్థిస్తూ మీ చిత్తాన్ని ఎరిగి ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా మీ పాదాల వద్దకు వచ్చి మీకు మొరుపెడుతున్న బిడ్డల జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని, వారి గర్భఫలాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. అయ్యా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ఈ రీతిగా దేవా అబార్షన్ అయి బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. అయ్యా మీరే వారికి తోడయ్యుండి ఆదరించమని, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున్న దేవా ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని అభివృద్ధి పరచండి దేవా. అయ్యా బిడ్డలందరినీ ఆర్థికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా. అత్యధికంగా ఆశీర్వదించమని, ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఎందరైతే ప్రవ్వా మిమ్మును ప్రేమిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి దేవా. ఆకాశమును మీ మంచి ధననిధిని తెరచే బిడ్డల అక్కరలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని, మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా అనారోగ్య సమస్యలతో బాధించబడే ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ తాకండి దేవా, ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఏ ఒక్కరూ కూడా వారి ప్రాణాలను కోల్పోకుండా సహాయం చెయ్యండి. బిడ్డలందరికీ దీర్ఘాయుష్యం దయచేయండి ప్రవ్వా. వరుస మరణాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అకాల మరణాల నుండి నీ బిడ్డల కుటుంబాలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ రీతిగా ప్రవ్వా ఎందరైతే సొంత గృహాలు లేక బాధపడుతున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. శ్రేష్టమైన గృహాలను పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా. గృహ నిర్మాణాలు జరుపుకోవాలని ఆశ కలిగిన బిడ్డల ఆశను కూడా మీరు తీర్చండి దేవా. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కన్స్ట్రక్షన్స్ని మీరు దీవించండి దేవా. ఈ దినమున బిడ్డలందరికీ తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ఎందరైతే ప్రవ్వా ఇండ్లు అమ్మాలని, కొనాలని, స్థలాలు అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీసు, వాహనాలు అమ్మాలని, కొనాలని ప్రయత్నిస్తున్నారో అలాంటి
అలాంటి బిడ్డల ప్రయత్నాలన్నిటిని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు మోసగించబడకుండా మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు తండ్రి లోకంలో పాపంలో జీవిస్తున్నారు దేవా. చెడు వ్యసనాలకు బానిసలుగా బ్రతుకుతున్నారు తండ్రి. చెడ్డ అలవాట్లకు లోనయ్యుంటున్నారు దేవా. పాపపు కోరికలను బట్టి వారు ఎంతగానో బాధించబడుతున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాపపు బానిసత్వం జీవిస్తున్న వారి కొరకు మొరపెడుతుండగా మా మొరలను మీరు వినండి దేవా. త్రాగుడు, సినిమాలు, సిగరెట్లు, చెడు తిరుగుళ్లకు బానిసగా ఉండి కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తున్న వారందరినీ మీరు మార్చండి దేవా. భార్య పిల్లల్ని పట్టించుకోకుండా వారిని నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్న మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో స్థిరపడిన బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలుంచండి దేవా. వారు చేసే పనులంతట్లో తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలను కోల్పోయి బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మీ చిత్తమైతే దేవా, కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, పేదరికంలో, దారిద్రతలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, గృహాలు లేక బాధపడే బిడ్డలందరి బాధలు మీరు తీర్చండి దేవా. కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, కుటుంబం అంతా ఒక్కటిగా చేరి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున వారి కష్టాలను, బాధలను మీతో చెప్పుకొని మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునేలాగున బిడ్డలందరినీ సిద్ధపరచుమని, మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వ్యవసాయం చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆయా రకాల రంగాలలో, వృత్తులలో పనిచేస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే కోర్టు సమస్యల నుండి విడుదల కోరుకుంటున్నారో, ల్యాండ్ సమస్యలు, ఆస్తుల పంపకాలు, భూ వివాదాల నుండి సంపూర్ణమైన విడుదల కావాలని ఆశిస్తున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ప్రతి వివాదం నుంచి నీ బిడ్డల్ని కాపాడమని, సంపూర్ణమైన న్యాయం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, పట్టణాల్ని, గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులకు చక్కని క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, పరిచర్య చేసే సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి దేవా. వారి సేవలో ఎదుర్కొనే భయాలను దూరపరచండి, సంఘాలను దీవించండి. అయ్యా, విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా దేవా, ఎందరైతే రకరకాల శ్రమలను, సమస్యలను బట్టి కన్నీరు కారుస్తూ ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి కష్టాలను, శ్రమలను, బాధలను, శోధనలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేమంతా ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే వారిమిగా, మీ సహవాసంలో నమ్మకస్తులంగా సాగిపోయే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము మీ మాటలను వింటూ మీ వాక్యాన్ని అంగీకరించి, విశ్వసించి దాని ప్రకారం జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. గత జీవితాన్ని, గడిచిపోయిన సంగతులను మేము జ్ఞాపకం చేసుకోకుండా, గడిచిన పాపంలో మేము పడిపోకుండా నూతన జీవితాన్ని జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ దినమున దేవా, మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మా భారాన్ని మీరు భరించండి దేవా. మా అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. మాకు కావలసిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆత్మీయ జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీకు విరోధంగా పాపం చేయకుండా మమ్మను మేము భద్రపరుచుకునే కృపనివ్వండి దేవా. ఈ దినమున మా చెవిన చెడు వార్తలు, బాధ కలిగించే పరిస్థితులు వినపడకుండా, నష్టాన్ని తెచ్చేవి మేము చూడకుండా శుభకరమైన దినముగా, మంచి దినముగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, మరి ముఖ్యంగా
ఈ దినమున ఏ ఒక్కరూ కూడా సాతాను చేతిలో, శత్రువుల చేతిలో, విరోధుల చేతిలో పడకుండా మీ చేతిలో మేమంతా క్షేమంగా ఉండే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మా హృదయంలో ఉండే భయాలను, చింతలను, భారాలను మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవా. మా దుఃఖకరమైన ప్రతి పరిస్థితిని సంతోషంగా మార్చండి దేవా. మా జీవితంలో మీరే ఈ దినమున గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. ప్రియుల ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడయ్యుండండి దేవా. బిడ్డల చదువులలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ రీతిగా దేవా, ప్రతి బిడ్డను మీ చేతికే అప్పగించుకుంటూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించండి తండ్రి. ఈ యొక్క సహవాసంలో ప్రతి దినము ఏకీభవిస్తున్న, పాలు పొందుతున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మీరే వారిని అత్యధికంగా ఫలింపచేయమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.